ఓకే. సో, సందీప్ అంటే మీరు ఫస్ట్ సినిమాకి ఒక డైరెక్టర్‌గా మీకు నేషనల్ అవార్డ్ వచ్చింది. బట్ స్టోరీ సాయి రాజేష్ గారిది. సెకండ్ సినిమా 'ముఖ చిత్రం' అనే సినిమా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. అవును. అది స్టోరీ మీది. సో, ఇప్పుడు ఒక వర్కౌట్ అయిన సినిమాకి మీ స్టోరీ మీది కాదు. ఒక వర్కౌట్ అవ్వని సినిమాకి స్టోరీ మీదే. సో, ఇప్పుడు థర్డ్ సినిమాకి వచ్చేటప్పటికి మీదే స్టోరీ ఇప్పుడు. సో, దీని తాలూకా భయాలు గాని, దీని తాలూకా టెన్షన్ గాని ఎంతవరకు ఉంది మీకు 'మోగ్లీ' మీద యాక్సెప్టెన్స్ విషయంలో? ఒకటి ఏంటి అనంటే, నేను ఫస్ట్ నుంచి కూడా స్క్రీన్ ప్లేని బా నమ్ముతా. నేను ఫస్ట్ సాయి రాజేష్ గారు ఇప్పుడు ఏంటనంటే, నాకు యూనివర్సల్‌గా అపీల్ అయ్యే కథ ఒకటి ఇచ్చారు. కథ ఒకటి ఇచ్చి ఇది నాకు కావాలి, ఇవి బీట్ పాయింట్స్ అది ఇది అని చెప్పినప్పుడు, నేను దాని మీద ఇప్పుడు నేను దీని మీద ఏం చేయగలను ఒక ఫ్రెష్‌నెస్ తీసుకురావడానికి. అంటే మనం మరో చరిత్ర ఆ టైం నుంచి చూస్తున్నాం. ఒక కథ, ఒక హానర్ కిల్లింగ్ అవనివ్వండి, ఒక సూసైడ్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ఆ కథని మనం ఎంత ఇంట్రెస్టింగ్‌గా, ఎంత ఎక్సైట్‌మెంట్‌గా చెప్తున్నాం. ఓకే డన్. నాకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటనంటే, ఒక నల్లగున్నోడు సూసైడ్ చేసుకొని నలుగురునంటే ముందు అందరూ కనెక్ట్ అవుతారు ఫస్ట్. హీరో నలుపు మీద ప్రాబ్లము అనంటే ముందు నాలాంటి డార్క్ స్కిన్ వాళ్ళందరూ కనెక్ట్ అయిపోతారు ఫస్ట్. అరే! అసలు ఇది మళ్ళా అంటాడు. మరి ఆడికి చచ్చిపోవటం వల్ల ఏం చెప్తున్నావు అందరికి టేక్ అవే. ఆ టేక్ అవే కరెక్ట్‌గా చెప్పాలి అని చెప్పేసి అలా వర్క్ చేశా.